ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రావెల అనే ఊర్లో ఉన్నామండి. రావెల అంటే పూలింగ్లో ఉందండి ఇది రావెల. ఈ రావెల ఊర్లో ఉన్నాం. ఇదిగోండి తార్ రోడ్డు. ఈ రోడ్డు మనకి డైరెక్ట్గా మందపాడు వెళ్ళిద్దండి. అంటే రావెల టు మందపాడు రోడ్లో ఉన్నాం. ఇదిగోండి ఇటు వెళ్ళిద్ది, ఇటు మందపాడు వెళ్తాం. అయితే రావెల టు మందపాడు అండి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ ఎకరం అది 67 సెంట్లు ఉందండి ఇక్కడ సేల్కి, తార్ రోడ్డు ఫేసే. ఇదిగోండి అది మీరు చూసేది. ఆ చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ తాటి చెట్టు ఉంది కదా, ఆ తాడి చెట్టు దగ్గర నుంచి అదిగోండి ఆ చివర గెనుము ఉంది చూసారా, ఆ చివర చెట్టు ఉంది కదండి, ఆ చెట్టు అవతల ఆ గెనుము ఉంది కదా, ఆ గెనుము నుంచి ఇదిగోండి ఇటు పక్క ఈ చెట్టు నుంచి అదిగోండి ఆ గెనుము ఇట్లా ముందుకు వచ్చేస్తాం. ఇదిగోండి ఇక్కడ దాకా, ఈ మూల మీద దాకా, ఈ గట్టు దాకా. అంటే ఈ గట్టు నుంచి మనకి డైరెక్ట్గా అదిగోండి ఇదనమాట, అదే సాలు తోలింది. ఇదే ఫ్రెండ్స్, మొత్తం 67 సెంట్లు మనకి సేల్కుందండి ఇది డైరెక్ట్గా. స్పాట్ రిజిస్ట్రేషను. అంటే ఈ రోడ్డు డైరెక్ట్గా మందపాడు వెళ్ళిద్దండి. రోడ్డు ఫేస్, తార్ రోడ్డు ఫేస్ ఉంది. తార్ రోడ్డు ఫేస్లో మనకి రావెల రెవెన్యూ. ఇది పూలింగ్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇది తార్ రోడ్డు ఫేసు. కొంతమంది తార్ రోడ్డు ఫేస్ అడుగుతున్నారు కదా, అందుకని రోడ్డు ఫేసు ఇది చేస్తున్నాం మన వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. అంటే రావెల టు మందపాడు వెళ్ళే రోడ్లో 67 సెంట్లు ఉందండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా వెంటనే కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రేపు ఫ్యూచర్లో ఏమన్నా కూలింగ్ ఏమైనా మిస్ అయినా కానీ కూడా మీకు వెంచర్ వేసుకోవచ్చు అండి. రోడ్డు ఫేస్ కాబట్టి డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చు. తార్ రోడ్డు ఫేస్ ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ తార్ రోడ్ అనమాట. తార్ రోడ్డు ఫేస్ మొత్తం 67 సెంట్లు. ఇది ఇదండి ఆ చివర, అక్కడ నుంచి ఆ చివర చెట్టు ఇది మొత్తం అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.